ఎట్టయినా బడికి పోకుండా ప్లాన్ వేసేయాలి ఈ రోజు. నాయనకి బయట పడి సెలవు ఉంది, బడికి పోనని చెప్పేస్తాను. యాభై బడి పోకుండా ఇంట్లో కూర్చోను, రెడీ అవ్వ బడికి. నిన్న మీసార్లు చెప్పిల్లా బడికి రావట్లేదు నువ్వు, పో బడికి పో. బయట బడి మంచిగా ఉంది. యాడ బడి పోయేదా, జ్వరం జలుబు వచ్చిందనుకో మళ్ళీ హాస్పిటల్ బాబులే మనకు డబ్బులు అనేవి చెప్పు. వద్దులే ఈరోజు ఉంటా ఇంట్లో, మంచిది అయితే పోతా బడికి రేపు. అవును నువ్వు చెప్పింది కూడా నాయన, మళ్ళీ మంచు మళ్ళీ జలుబు చేస్తే నీకు ఇంట్లో కూర్చోపోయి. అబ్బా ఎట్ట బడి తగ్గించుకున్నా, కూర్చొని టీవీలో బొమ్మలు చూసుకున్నావులే. ఏం చేస్తున్నావు టీవీలో నువ్వు? అదే టీవీ ఏదో చూసేది నువ్వు. మంచు జలుబు దగ్గని చెప్పి మళ్ళీ టీవీ కడుగుతున్నావు నువ్వు, మళ్ళీ టీవీ చూస్తే కళ్ళు పోతున్నా. పోయి చదువుకోపోవాలి, అదొక 3 పోయి. నేనే ఇంటికి తెలివిగా చెప్తే నన్ను మించిపోతున్నాడా? నాకు ఇంకా చెప్తున్నా టీవీ కూర్చున్న పక్కనే. నాయన చిన్నారి కదా మా నాయన.